అనగనగా ఒక రాజుగారు ఉన్నారట. ఆ రాజుగారికి ఓ రోజు ఒక ఆలోచన వచ్చిందంట. అదేమిటయ్యా అంటే, ముసలి వాళ్ళ వల్ల పనేంటా అని. వాళ్ళ వల్ల ఉపయోగం శూన్యం, తినడం పడుకోవడం తప్ప వారి వల్ల పైసా ప్రయోజనం లేదు అనుకున్నాడు ఆ తెలివి తక్కువ రాజు. అంతే, ఆవేశంతో రాజ్యంలోని వృద్ధులందరికీ దేశ బహిష్కారం అని ప్రకటించాడు. ఎదురు తిరిగితే శిరచ్ఛేదమని కఠిన నిబంధనలు పెట్టాడు. ఈ వయస్సులో ఎక్కడికి పోయేది అనుకుంటూనే పొరుగు రాజ్యాలలోని బంధువుల ఇండ్లకు కొందరు, అడవులకు కొందరు అలా రాజ్యం విడిచి వెళ్ళిపోయారు. ఎదురు తిరిగిన వృద్ధులకు మరణదండన విధించాడా రాజు నిర్దాక్షిణ్యంగా. కానీ ఆ రాజ్యంలోని ఒక కుర్రవాడు తన తాతగారిని జాగ్రత్తగా ఒక భూగృహంలో వసతి ఏర్పాట్లు చేసి ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా రక్షించుకోసాగాడు. రోజులు గడుస్తున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితి రాజ్యంలో నెలకొంది. వానలు కురవక పంట చేలు ఎండిపోయాయి. అంతే, ఆ రాజ్యంలో మరుసటి 7 పంట కోసం దాచుకున్న విత్తనాలను కూడా వండుకుని తినేశారు రాజ్య ప్రజలు. తీవ్ర కరువు అనంతరం ఋతువులు మారి వానలు కురవసాగాయి. డొక్కలెండిపోయిన ఎట్లు, బ్రతుకు జీవుడా అంటూ కాలం వెళ్ళబుచ్చుతున్న రైతులు, వ్యవసాయానికి తాము సిద్ధమే అంటున్న పంట పొలాలు. కానీ విత్తనాలే లేవు. అందరికీ ఏం చేయాలో పాల్పోవడం లేదు. నిర్దాక్షిణ్యంగా రాజ్యంలోని వృద్ధులకు మరణశిక్ష అమలు చేసిన రాజు పాపమే కరువుగా మారిందని రాజుపై ఆగ్రహ జ్వాలలు పెంచుకున్నారు ఆ రాజ్య ప్రజలు. ఈ సంగతంతా ఆ కుర్రాడు భూగృహంలో నివాసం ఉంటున్న తాతగారికి చెప్పాడు. అప్పుడు తాతగారు, విత్తనాలు అవసరం లేదు నాయనా, వెళ్ళి పొలం దున్ను, నన్ను నమ్ము అన్నాడు. తాత మాట అంటే ఎనలేని విశ్వాసం ఉన్న ఆ కుర్రవాడు అలానే వెళ్ళి తన పొలం దున్నుతాడు. పొలానికి తగిన నీరు అందే ఏర్పాట్లు చేస్తాడు. అలా చేయగా అచిరకాలంలోనే తన పొలంలో రకరకాల మొక్కలు మొలుస్తాయి. వరితో పాటు వివిధ కాయగూరలు కూడా కాస్తాయి. అది చూసి ఆ రాజ్య ప్రజలంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ఈ వార్త ఆ నోట ఈ నోట వెళ్ళి రాజుగారి చెవిని చేరుతుంది. అప్పుడు ఆ రాజుగారు అతన్ని పిలిచి, ఇంత చక్కగా నువ్వు ఎలా పండించావు? రాజ్యంలో విత్తనాలు లేవని తెలిసింది, నీకు అవి ఎక్కడ లభించాయి అని అడుగుతాడు. అప్పుడు ఆ కుర్రాడు, అయ్యా, ఈ ఆలోచన నాది కాదు, వృద్ధుడైన మా తాతగారిది. మీరు వృద్ధులను దేశం నుంచి బహిష్కరించిన రోజు నుండి నేను ఆయనను మా ఇంటి వద్ద భూగృహంలో దాచి ఉంచాను. వారికి మన కరువు పరిస్థితి, తిరిగి వానలు కురవడం గురించి చెప్పగా వారు ఈ సలహా ఇచ్చారు. విత్తనాలు వేయకపోయినప్పటికీ పొలంలో పంటలు పండడానికి కారణం ఏమంటే, పూర్వులు తమ పంట కోసుకోగా మిగిలిన ధాన్యం పశుపక్ష్యాదుల ఆహార నిమిత్తం అలా పొలంలోనే ఉంచేవారు తప్ప ఇప్పటిలా గీచి గీచి ఏరేవారు కాదు. మా తాతగారు కూడా అదే పని చేసేవారు, అంచేత నా పొలంలో మొలకలు వచ్చాయి అని చెప్తాడు. అప్పుడు తన తప్పు తెలుసుకున్న ఆ రాజు రాజ్య ప్రజలకు క్షమాపణలు చెప్పి ఆనాటి నుంచి వృద్ధులను అపార జీవితానుభవం నిండిన పెద్దలుగా భావిస్తూ పూజింపసాగాడు. థ్యాంక్ యూ. మీ పద్మజ.